నాలో ఒక కాంక్ష. కాంక్ష అంటే ఏంటండి? కాంక్ష అంటే కోరిక, తపన, తండ్ర, పాండ్ర. సారీ, ఆవేశంలో తెలియకుండా పెద్ద పదం వాడేశాను కదండి. కావాలంటే రేపు డిక్షనరీ చూసి చెప్తాను. అక్కర్లేదు, నాకు ఐటెక్స్ కార్డ్కి ఇవ్వండి. వద్దండి, మీ కంటికి కాటు కంటే ఐబ్రో పెన్సిల్ చాలా బాగుంటుందండి. ఏమిటండి అలా చూస్తున్నారు? నేనేమన్నా ఓవర్గా మాట్లాడుస్తున్నానా? ఐబ్రో పెన్సిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కింద దిగితే పెదాలు, వాటికి కిస్మి. కరెక్ట్, కిస్మి. ఏమిటి మీరు అనేది? అదే కిస్మి లిప్స్టిక్ ఇమ్మంటారా అని. ఇవ్వండి. ఏమిటి? కిస్ మీ. మీరు మాట్లాడుతుంది లిప్స్టిక్ గురించే కదండి? మీరు చెప్తోంది లిప్స్టిక్ గురించి కదా? టాపిక్ మొదలైంది లిప్స్టిక్ మీదే, మధ్యలో వద్దులేండి. ఇక పెదాల నుంచి కిందకి దిగితే దిగద్దు, బిల్ ఇవ్వండి. ఓకే. మీ డ్రామా ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ అయితే చాలా బాగుండేదండి. ఎందుకు? ఇవన్నీ త్వరగా వాడేసి రోజు ఇక్కడికి వచ్చేవాడు, నాకు చాలా హ్యాపీగా ఉండేది. నేను రోజు వస్తే మీకు హ్యాపీనా? పూటకోసారి వస్తే చాలా హ్యాపీ. అయితే వెంటనే వెళ్ళి మీ ప్రొపరేటర్ ఉద్యోగం అడుగుతాను. వద్దండి, నన్ను తీసేస్తారు. పోనీ పని చేయండి, సండే వస్తారా? ఇక్కడికా? ఇక్కడికే రావచ్చు, కానీ సండే షాప్స్ ఎలా ఉంటుంది కదండి. పార్క్ వస్తారా? సీజ్ ఫైర్, మంటలు ఆర్పడానికి. ఓవర్గా మాట్లాడానా సార్? అయ్యగారు పిలుస్తున్నారు సార్. వస్తున్నా. పిలిచారు సార్? చూడు మిస్టర్ రాజా, ఏం చూడమంటారు సార్? గాడిద గుడ్డు, నేనేదో డైలాగ్ ఓత కోసం చూడని వాడాను, దానికి కూడా రిప్లై ఇవ్వాలా? నోరు మూసుకొని నేను చెప్పింది విను. చెప్పండి సార్. రేపు సండే. సండే రేపు కాదు సార్, ఎల్లుండి. గాడిద గుడ్డు మాట వరుస రేపు అన్నాను. నా ఇష్టం, నీకు అభ్యంతరం అయితే ఉద్యోగం మారి. అబే, నాకు నయా పైసా అభ్యంతరం లేదు సార్. మీరు ప్రతి మాట ముందు రేపు చేర్చి మాట్లాడినా నా సైడ్ నుంచి ఓకే సార్. చెప్పండి. గాడిద గుడ్డు ఏం చెప్పమంటావు? చెప్పాల్సింది మర్చిపోయినా. గుర్తొచ్చింది. రేపు సండే. ఓకే, సండే. ఎల్లుండి సండే నువ్వు మా ఇంటికి రా. ఏ టైంలో సార్? భోజనాల టైంలో. ఎందుకు సార్? మేం భోజనాలు చేసిన తర్వాత ఎంగిలాకులు ఎత్తేయడానికి. అరిటాకులో ఇస్త్రాకులా సార్? తామరాకులు. ఈ రోజుల్లో కూడా దొరుకుతున్నాయా సార్? ఓరే నాయనా, నన్ను చంపగరా, నాకింతవరకు బీపీ లేదు, నీ దెబ్బతో వచ్చేట్టుంది. సార్ నా వల్ల మాట్లాడకు. రేపో ఎల్లుండో ఎప్పుడైతే అప్పుడు ఆదివారం రోజు మాత్రం లంచ్కి మా ఇంటికి రా. ఆదివారం మళ్ళీ నువ్వు ఎత్తుకో, వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. కొత్త స్మార్ట్ గా ఉన్నానా? నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కళ్ళ జోడు పెట్టుకుంటే మీరు చాలా అందంగా ఉన్నారని అనిపిస్తుంది. షటప్, నేను చాలా కోపంగా ఉన్నాను. ఓహో, అందుకే కాబోలు మేడం, మీరు ఇంకా అందంగా కనిపిస్తున్నారు. యు రాస్కల్. సారీ. పర్వాలేదు, ప్రొసీడ్. నేను లేట్ గా వచ్చాను కనుక మీరు తిడుతున్నారు. ఆ లేటు కారణం ఏంటో తెలిసి మీరు తిట్టరుగా. ఏం లేదు మేడం, నా సైకిల్ పంచర్ అయింది, షాప్ కి తీసుకెళ్లాను. షాప్ పంచర్ టైర్ కి వైపోయి, పంచర్ ట్యూబ్ కి వైపోయి టైర్. మిస్టర్ సుధాకర్. ఎస్ మేడం. నేను అసలు మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ టైర్లు, ట్యూబ్లు, పంచర్ల కోసం కాదు. మరి ఎందుకు పిలిచారు? మిస్టర్ సుధాకర్, యు ఆర్ ప్లేయింగ్ విత్ మీ. హియర్ ఆఫ్టర్ ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ టాక్. ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లనేషన్. వాట్ ఇస్ దిస్? ఓస్ ఇదా? మీరా 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 మీరా? ఎస్, మీరానే. నేనే అడుగుతున్నాను, ఏ ఉద్దేశంతో ఆ పేజ్ అంతా నా పేరు కంపోజ్ చేశారు? ఉద్దేశం అంటే ఈ పేపర్ మీద మీ మీద మేడం. అలా చూడద్దు. ఈ పేజీ గురించి అయితే మీరా అనే అక్షరాలు నిన్నే కొత్తగా వచ్చాయి మేడం. టెస్టింగ్ గురించి గుద్దాను, మొత్తం ఇలా అయిపోయి. ఇక మీ గురించి అయితే తిట్టినప్పుడు కూడా ఎందుకో మీరు చాలా గొప్పగా అందంగా ఉంటారు మేడం. సారీ. భలేవాడివయ్యా, నీ మాటలు అప్పుడప్పుడు చిరాకు పెట్టినా ఒక్కోసారి మాత్రం భలే నవ్వు తెప్పిస్తాయి. రా. కూర్చో కూర్చో. ఏమిటి విశేషాలు? ఆ ఇరాక్ వాడు 4 స్కట్ బాంబులు వదిలేట. గాడిద గుడ్డు, అసలు విషయానికి వద్దామా అని. మీరే చెప్పాలి సార్. ఓహో సారీ, నేనే చెప్పాలి కదా. అవును,
నువ్వు జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించావా? ఏమిటయా నిన్నే ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ప్రేమ గురించి మాట్లాడేసరికి ఏ నేను మాట్లాడకూడదా? ప్రేమ గురించి మాట్లాడే అర్హత నాకు లేదా? ఆ, అసలు ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకయ్యా? ఒక్క మాటలో తేల్చేస్తాను, నువ్వు నాకు నచ్చావు. నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను, నోరు మూసుకొని పెళ్లి చేసుకో. హ, పాపా పాపా ఏం చేస్తున్నావమ్మా? ఆవకాయ వేసుకుని బెల్లం నంచుకుని తింటున్నానా? దీనికి ఎప్పుడు ఈ దరిద్ర ఫుడ్ గొడవే కదా. ఏ వెధవ చేసుకుంటాడు కానీ చస్తాడు. సార్ ఓహో సారీ, అమ్మాయి చాలా బుద్ధిమంతులయ్యా, కరెక్ట్ గా నీకు సరిపోతుంది. ఒకసారి చూడు. అమ్మా పాప ఇలా రామ్మా. ఏమిటయా కూర్చో. అమ్మాయి అందాన్ని చూసి పడబోయావా? ఇంచుమించు అలాంటిదే సార్. అమ్మాయి పేరు గజలక్ష్మి. బ్యూటిఫుల్. పుట్టగానే పెట్టారా సార్, లేక మధ్యలో? గాడిద గుడ్డు, ఈ డీటెయిల్స్ అని నీకెందుకయ్యా? అమ్మాయి నీకు నచ్చిందో లేదో చెప్పు. నచ్చలేదని ఎలా అంటాను సార్? ఇంద్రుడు ఏనుగు, శివుడు నంది, యముడు దున్నపోతు, హిమాలయ పర్వతం. మీ అమ్మాయి ఎవరికైనా నచ్చి తీరాల్సిందే సార్. నచ్చలేదని ఎవరన్నా అన్నారు సార్? ఇంతవరకు చూసిన 20 మంది చూశాక షాక్ అయి వెళ్ళిపోయారు తప్ప ఏ విధవా నోరెత్తలేదు. నువ్వు ఒక్కడవే కాస్త మాట్లాడుతున్నావు. ఒక్క మాట చెప్పు, మా అమ్మాయిని చేసుకోవడం నీకు బెటర్ అంటావా? కాదు సార్. ఎందుకు కాదు? సరైన రీజన్ చెప్పకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతాను. ఏ నేరం కింద సార్? గాడిద గుడ్డు చెప్పోయ్యా, దీనికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే సార్, బేసంతో సహా. సెటైరా? అబ్బే సీరియస్. మరి దీన్ని పెళ్లి చేసుకోవడానికి నీకేం మాయరోగం వచ్చింది? రోగం కాదు సార్, ప్రాబ్లం సార్. గాడిద గుడ్డు ఏమిటా ప్రాబ్లం? చెప్పు చెప్పు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. పెళ్ళయిందా? నేను చచ్చాడమ్మను. ఈ బండదానం చేసుకోవాల్సి వస్తున్న భయపడి అబద్ధం చెబుతున్నావు. అబ్బే ఈ బండదానం చేసుకోవడానికి నేను రెడీయా సార్, కానీ ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది సార్. మీ మీద ఒట్టు. గాడిద గుడ్డు, నేను బండదంటే నువ్వు అంటావా? ఆ, అనకూడదు సార్. మరి ఎందుకన్నావు? ఏం తోచక. తోచకపోతే తోట పని చేసుకో. నా కూతుర్ని బండది లడ్డుది అంటారని నువ్వెవరవయ్యా? పైగా పెళ్ళిందట పెళ్లి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపొద్దు నీ ఇంటికి వచ్చి నీ భార్యను చూస్తాను, చూపించు. ట్రాకు మార్చి కథలు చెప్పావనుకో, నీకు భారతదేశంలోనే కాదు బంగ్లాదేశ్ లో కూడా ఉద్యోగం దొరకకుండా అంతాపనం చేస్తాను, ఇంకా చాలా బ్యాడ్ చేస్తాను. అలాగే సార్, మరి నేను వెళ్ళనా? వెళ్ళు. ఆగు. తప్పించుకుంటున్నాను మురిసిపోకు. శాంపిల్ గా ఓ శిక్ష. నువ్వు ఇప్పుడు మింగావే, ఆ ఫుడ్ ఖరీదు 100 రూపాయలు. అది నీ జీతంలో కట్టు. రేపొద్దున నీ భార్యను నాకు చూపించకపోయావనుకో, నీ లైఫే కట్టు. Take care. ఇప్పుడు వెళ్ళు. ఏమిటరా, నేను స్వప్నాన్ని ప్రేమించానని కాదు, ఆ దెయ్యపిల్ల బార్ నుంచి తప్పించుకోవడానికి నాకు పెళ్లి అయిందని కమిట్ అయిపోయాను. దాంతో మా బాస్ నన్ను కార్నర్ చేశాడు. రేపు కానీ ఏదైనా తేడా వచ్చిందంటే నా ఉద్యోగం ఖతం. ఏది ఊడిపోదు ఊరుకొని అంకమ్మ. నేను డైలాగ్స్ అని ప్రాక్టీస్ చేశాను చెప్పాను కదా. మీ ప్రొపరేటర్ గాడి ముందు ఒక్కటి వదిలానంటే ఫినిష్, డంగ్ అయిపోవాల్సిందంతే. శాంపిల్ కూడా వదలనా? ఒకసారి వదలరా, కాస్త గాలిన పిలుచుకుంటాడు. పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పావన సుప్రకాశ వరదాయక సకల. ఒరేయ్, వీడిలా స్టేజ్ ప్రార్థనలు పాడి మనం ఆడుతున్న నాటకం అని చెప్పి చివరికి నా కొంప ముంచేస్తాడ్రా. నటనలో నీ ఎంత తెలియపోయిన పద్ధతుల్లో మేము పర్ఫెక్ట్. ఎస్, జీవితంలో మొట్టమొదటిసారిగా వేషం వేస్తూ పరబ్రహ్మ పాడకుండా సీన్లోకి ఎంటర్ అవడానికి నాది గుండె చెరువా మురుక్కాల్వా. అంటే రేపు మా ప్రొపరేటర్ ముందు కూడా ఈ దండకం చదివాక రంగంలోకి దిగుతావా? ఖచ్చితంగా. అందులో అనుమానం అని ఈ అంకమ్మ. పరబ్రహ్మ మొదలెట్టకుండా వేషం కడితే నటరాజు తెలుసా? ఒరేయ్, వీడిని నమ్ముకుంటే నా బతుకు జెండాపై కబురాసేనా? ఊరుకోరా, నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. ఒరే బ్రహ్మ, ఈ పాటలు పద్యాలు కట్ చేసి డైరెక్ట్ గా వేషంలోకి వచ్చి. ఇంపాసిబుల్. ఎట్లారా? సంసారం చేయకుండా పిల్లలు కనగలవా? కుదరదు. ఇది అంతే మరి.
పోనీ ఓ పని చేయండి బాబు. నాయనా త్యాగరాజు గారు, మీ సంగీత కార్యక్రమం అంతా రోడ్డు మీద పూర్తి చేసేసుకుని డైరెక్ట్ గా డైలాగ్ డెలివరీతో కొంపలోకి ఎంటర్ అయిపోండి నాయనా బాబు. ఓకే, మరి మేకప్ అది మళ్ళీ మేకప్ అంటావేంట్రా దసరా వేషగాల్లాగా? అయ్యేం వద్దు. అదిగో అది తీసుకొచ్చిన పంచాలాల్చి తగిలించుకో, ఆ రాసి 4 ముక్కలు కక్కి అంతే. అది సక్కుపోయి రాకపోతేనే. ఊరి నీ ఎంకమ్మ, ఆర్టిస్ట్ అంటే ఎంత చులకనైపోయిందిరా మీకు. ఒకడొకటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, చివరికి ఉద్యోగం సద్యోగం లేని రాఘవ కూడా రెచ్చిపోతున్నాడు. నో 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 నో, ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టిస్ట్ ఎలా బ్రతకగలనని ప్రశ్నిస్తున్నాను నేను. నీకెందుకురా సమస్య? నువ్వు ఆర్టిస్ట్ కాదు కదా. ఆ? రేయ్ బ్రహ్మం, రేపు నువ్వు చేయపోయేది వంటింట్లో వంట కాదురా, నా జీవితంతో చెలగాటం. రేపు ఏదైనా తేడా వస్తే చంపేస్తాను, జాగ్రత్త నీ అక్కమ్మ. తాత తాత, ఏంటి నాకు ఈ రాత? అయ్యో తాత. యముడు వచ్చాడు. సుధా 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 సుధా, యమునుడు వచ్చాడ్రా. అప్పుడే వచ్చాడా? ఆ. My God. ఈ సక్కుబాయి గురించి వెళ్ళిన రాఘవ్ గారు రాలేదు. బ్రహ్మంగాడు ఎక్కడ తెచ్చాడు? పొద్దున్నే కడుపుకు మిగితే కానీ రంగంలోకి దిగనే 20 రూపాయలు తీసుకెళ్ళాడ్రా. ఇప్పుడు ఏ ఇడ్లీ కొట్టుబడుతూ సాంబార్ కోసం పోటాడుతున్నాడో ఏమిటో. సరే, డోంట్ వరీ, మనం కాసేపు ఏదోలా మేనేజ్ చేద్దాం. ఆ. నువ్వు వెళ్ళి ఆయన లోపల తీసురా. ఈలోగా అలాగే. సక్కుబాయి దిగుతుంది. మిస్టర్ రాజేశ్వరరావు, ఎక్కడ మీ ఆవిడ? గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ నీ భార్య? రండి సార్. చూపించు. పాను కూర్చోండి సార్. కూర్చోండి. నేను ఇక్కడ తిరిగ్గా కూర్చొని నీతో కర్రా బిళ్ళ ఆడడం రాలేదు. ఎక్కడ మీ భార్య? ఏది మీ ఆవిడ? గుడ్ మార్నింగ్ సార్. సిస్టర్ ఇప్పుడే బయటికి వెళ్ళింది, వచ్చేస్తుంది. కూర్చోండి. నువ్వెవరు? మా నాన్న చెల్లెలు, అదే తమ్ముడు, అదే మీ ఆవిడ, మా ఆవిడ తమ్ముడు. రండి సార్, ఇల్లంతా సార్ చూద్దరు కానీ. ఏమిటా చూసేది? ఇదేమన్నా తాజ్మహల్? శతకుడు కొంపలో బోడి కొంప. అవును, ఈ కొంపలో సంసార లక్ష్యాలు ఉన్న